కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న వేళ గవర్నర్ థావర్ చంద్ర గెహ్లోట్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సీఎం సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కార్యాలయం ఉదయం 10:30 గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. అయితే అత్యంత కీలకమైన ఈ సమయంలో గవర్నర్ బెంగళూరులో లేకపోవడం సంచలనంగా మారింది. ఆయన తన కుటుంబంతో కలిసి స్వస్థలమైన ముంబైకి వెళ్లినట్లు తెలుస్తుంది. గవర్నర్ తిరుగు ప్రయాణానికి సంబంధించిన టికెట్లు ఇంకా బుక్ కాకపోవడంతో ఆయన ఎప్పుడొస్తారనే దానిపై క్లారిటీ లేదు. గవర్నర్ అందుబాటులో లేనందున కర్ణాటకలో నాయకత్వ మార్పు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే గవర్నర్ లేకపోయినా సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్ కార్యాలయంలో సమర్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధరామయ్య నిరాకరిస్తున్నారని, మరో 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగానే కొనసాగాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.